కొన్ని గృహాలలో భర్త అసలు అర్థం చేసుకొని పరిస్థితులు కదా. ఒక రోజున ఒక సహోదరి అంట ప్రార్థన చేస్తూనే ఉంది. ఈమె ప్రార్థన చేస్తున్న కొలది ఈమె సమస్యలు చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈమె ఎంత ప్రార్థిస్తుందో అంత శోధనలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ ఈమె మాత్రం ప్రార్థనని విడిచిపెట్టట్లేదండి. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆమేన్. ఆత్మతో ప్రార్థన చేస్తుంది. ఖచ్చితంగా దేవుడు నా భర్తను మారుస్తాడు అంతే అని ఆసక్తితో దేవుని పైన ఆధారపడుతుంది. ఈయన మాత్రము ఇంటికి వచ్చి ప్రతిరోజు తిరిగి బాగా అలసిపోయి ఇంటికి వస్తాడు. ఈయన ఏదో ఉద్యోగం చేస్తుందని కాదు, లేకపోతే దాని బిజినెస్ మ్యాన్ అని కాదు. బాగా తాగి తిరిగి అన్ని చేయవలసినవి అన్నీ చేసి మొత్తానికి లాస్ట్ ఇంటికి వచ్చి ఈమెని కొట్టరాని చోట ఇష్టం ఉన్నట్టు చాలా భయంకరంగా కొడుతూ ఉంటాడండి. ఎంత వేదన, ఎంత శ్రమను అనుభవిస్తుందంటే ఆమె శరీరం పైన మొత్తం కూడా చూస్తే ఎలా ఉంటుందంటే, కొద్దిమంది సైకోగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే సిగరెట్ కాల్చి ఆ సిగరెట్ ఏమంటారు, ఆ సిగరెట్తోనే ఇలా శరీరం పైన ఎలా పడితే అలా ఇట్లా పెట్టేస్తున్నాడంట. నువ్వు మాట్లాడద్దు అంతే, ఇంకా నాకు ఎదురు చెప్పద్దు అంతే, నేను ఇంతే ఉంటా, నేను ఇంతే తాగుతా అని మాట్లాడుతూ ఉంటాడంట. ఈమె కనీసము ఏమి కూడా అనకుండా మౌనంగా ఉన్న, కొద్దిమంది మౌనంగా ఉన్న భరించలేరు కదా, ఎందుకు మాట్లాడట్లేదు అని ఎక్కడ పడితే అక్కడ సిగరెట్తో కాలవడం ప్రారంభించాడంట అండి. కానీ ఈమె మాత్రము స్టిల్ ఓపికతో ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రోజున ఆమె దేవునితో ఒక సమయం పెట్టుకుందనమాట. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి ప్రార్థనలో నేను కూర్చోవాలి అని ప్రతిరోజు కూడా ఆసక్తితో ప్రభుని వెతకడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఈ స్త్రీ ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఒక్కరోజు తప్పకుండా ప్రార్థన చేస్తుందంట. అయితే ఆ ప్రార్థనల సమయంలోనే తన భర్త ఒక రోజున హఠాత్తుగా తన డోర్ నాక్ చేయకుండానే ఆ డోర్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేసాడంట. అయితే ఈమె మాత్రము తన భర్త కొరకు ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట అండి. ఆ సమయంలో నా భర్తను మార్చయ్యా, నా భర్త చాలా మంచివాడయ్యా, నా భర్త అర్థం చేసుకోవాలి, నా భర్త పాడైపోవడము ఉండకూడదయ్యా, నా భర్త మంచి జీవితం జీవించాలి, మా కుటుంబం బాగుండాలి అని భర్త కొరకు ఆమె చాలా మాటలతో, అంటే ఎలా అంటే తన భర్త గురించి ఎంతలా ఏడుస్తుందంటే దేవునితో చెబుతూ ఆమె బిగ్గరగా గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తుందంట. దేవా, నా భర్తను మార్చయ్యా, నా భర్త మారాలయ్యా, గొప్పవాడవ్వాలి, మంచి జీవితాన్ని జీవించాలా, ఆయన హృదయాన్ని తాకండి అని ప్రార్థన చేస్తుందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో ఈయన కల్లారా ఆమె ప్రార్థించడం చూశాడు. ఏంటండి? ప్రార్థించడం చూశారు. అయితే ఈమె ప్రార్థన ఆయన ఎందుకో కదిలించేసిందండి. ఆమె ప్రార్థించే విధానం, దేవునితో విజ్ఞాపన చేసే విధానం, తన భర్త గురించి చెబుతున్న విధానము అతన్ని కదల్చివేసింది. హల్లెలూయా. ఆ సమయంలో ఆ వ్యక్తి ఆమెలో ఏమి చూశాడంటే తన భర్తపై ఉన్న ప్రేమను చూశాడు. హల్లెలూయా. అంటే ఆయనకున్న ప్రేమను, అంటే ఎంతలా ప్రేమిస్తుంది భార్యని చూశాడండి. నిజంగా ఆ సమయంలో ఆయన హఠాత్తుగా పడిపోయి ఈ రొమ్ములు కొట్టుకుంటూ మరి కింద బొర్లి ఏడుస్తున్నాడంట తన భార్య గురించి. అయ్యో, నేను అనవసరంగా సిగరెట్తో ఆమెను ఎన్నోసార్లు కాల్చాను, ఎన్నో విధాలుగా చాలా భయంకరమైన శ్రమ పెట్టాను, కడుపులో కాళ్ళతో గుద్దేవాడంట. అయ్యో, నేను ఇలాంటి ఆమెను ఇంతగా హింసించింది అని నిజంగా ఆయన హృదయంలో ఒక కలవరం మరి ప్రారంభించిందంట అండి. హల్లెలూయా. ఆ కలవరం పుట్టినప్పుడు నిజంగా ఆ వ్యక్తి ఏడుస్తున్నాడంట పశ్చాత్తాపడి. ఎందుకు ఇదంతా జరిగిందో తెలుసా? ఆమె ప్రార్థనలో ఆత్మతో ప్రార్థించింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమె ఆత్మతో నిజంగా ఎంతగానో ఆమె దేవునికి మొర పెడుతుంది. ఆమె ప్రార్థన ఆత్మతో ప్రార్థించడం ద్వారా నిజంగా తన కఠినమైన భర్త హృదయము
మాంసపు కుండగా మార్చబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదా. నిజంగా చూడండి, దేవుని శక్తిని మనం చూడాలంటే, దేవుని మహిమను మనం చూడాలంటే మన ప్రార్థన ఆత్మతో నింపబడిన ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తుత్తి ప్రార్థన చాలామంది చేస్తూ ఉంటారు కదండి, ఉత్తిగా ప్రార్థిస్తారు. క్వాలిటీ లేని ప్రార్థన, చాలామంది నాణ్యత లేని ప్రార్థనగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదో నోటి వరకే చేసే ప్రార్థనగా ఉంటుంది. కానీ మన ప్రార్థన అలా ఉండడానికి వీలు లేదు. ఆమేన్.